కాళేశ్వరం రగడ మళ్లీ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులుంటే బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించారు. తాము మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారమే నడుచుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. బీఆర్ఎస్ నేతల కన్నేపల్లి పంప్ హౌస్ టూర్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర సీనియర్ నేతలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు. దారిలో పోలీసులు కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు అందిస్తారని కేటీఆర్ అన్నారు. కన్నేపల్లికి రైతులొచ్చి చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న కేటీఆర్ పంటలు ఎండినా పర్వాలేదనే దృక్పథంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కుంగిన 2 పిల్లర్స్ ని నిర్మించడానికి 400 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. పనులు చేపట్టేందుకు ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చినా 31 నెలలుగా పురోగతి లేదన్నారు. 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఇట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుందని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులు 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా అని. అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, భారీ స్థాయిలో కన్నేపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి మోటార్ ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది కార్మికులు చనిపోవడానికి రేవంత్ సర్కార్ అవినీతి, కమిషన్ల కక్కుర్తే కారణమని విమర్శించారు కేటీఆర్. ఇప్పటి వరకు ఆ మృతదేహాలను సైతం వెలికి తీయలేకపోయారని అన్నారు. 2 పిల్లర్లు పడిపోతేనే నువ్వు ఏదో పడిపోయింది, ఆకాశం ఇది కింద పడ్డదన్నట్టు మాట్లాడుతున్నావు. నీ అవినీతి వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలలే, 8 మంది చచ్చిపోలే. సిగ్గుందా మరి నీ ప్రభుత్వానికి? ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలితే 8 మంది అందులో కార్మికులు సజీవ సమాధి అయితే ఈ రోజుకు వాళ్ళ శవాలు కూడా తీయలేను. కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజీలు వాటర్ ఫ్లో తట్టుకోలేవు, పంపు చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబితే బీఆర్ఎస్ వాళ్లేమో పంపు చెయ్యమంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వాళ్లు కమిషన్ల కక్కుర్తి కోసం కట్టిన ప్రాజెక్టు కాస్త వారి హయాంలోనే కుప్పకూలిందన్నారు. ఇది ఆన్ చేస్తే నీళ్లు అన్నారం బ్యారేజ్ పంపు చేయాలి. అన్నారం బ్యారేజ్ ఫౌండేషన్ ఇస్ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్ గా లేదు, ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా ఎన్డీఎస్ఏ 1-10 సార్లు రాసిచ్చి, మళ్ళీ అన్నారం నుంచి సుందిలో లిఫ్ట్ చేయాలి. సుందిలో బ్యారేజ్ కూడా అదే సేమ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి ఎన్డీఎస్ఏ రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి? ప్రాణహిత నుంచి వచ్చిన నీటిపాయను కన్నేపల్లి దగ్గరకు పంపి నీటిని ఎత్తిపోస్తే చాలన్న కేటీఆర్ కు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. నీటిని ఎక్కడికి ఎత్తిపోయాలో చెప్పాలని అన్నారు. నీటిని ఎత్తిపోస్తే బ్యారేజీలో కుప్పకూలి భద్రాచలం కొట్టుకుపోతుందన్నారు. మొత్తంగా కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ టూర్ ఉద్రిక్తతలకు కారణమైంది. మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే బ్యారేజీలు తట్టుకోలేవని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది.